జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో మనసు తత్వాలను గురించి తెలుసుకున్నారు. అంతకుముందు సృష్టి దృష్టిని గురించి తెలుసుకున్నారు. ఆ రెండు అంశాలు చాలా కీలకమైనవి. ఆధ్యాత్మిక మార్గంలో పరాకాష్ఠ స్థితికి చేరటానికి వాటిని గురించి తప్పనిసరిగా అవగాహన ఉండాలి. ఒకసారి సృష్టి దృష్టి అనే అంశాన్ని పరిశీలించండి. భౌతిక దృష్టి, దాన్నే స్థూల దృష్టి లేక ఇంద్రియ దృష్టి అంటారు. ఆ తదుపరి మనోదృష్టి లేక సూక్ష్మ దృష్టి, ఆ తర్వాత దివ్య దృష్టి, ఇక అంతిమంగా ఆత్మదృష్టి. అలాగే మనసు తత్వాలు అనే అంశంలో మీరు జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే, ఒకటి దానవత్వం, రెండు మానవత్వం, మూడు దివ్యత్వం, నాలుగు పరిపూర్ణత్వం. ఆత్మదృష్టి కానీ పరిపూర్ణత్వం కానీ ఆధ్యాత్మిక మార్గంలో పరాకాష్ఠ స్థితిలో ఉండి అంతరంగం సమూలంగా శుద్ధి గావించబడి జీవుడు పూర్తిగా కరిగిపోయి కేవలం శరీరం మాత్రమే ఉండి ఆ శరీరం ద్వారా తమ కార్యక్రమాలను నిర్వహించేటటువంటి వారిని దివ్యత్వంలో జీవించేవారుగా పరిగణించవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళే అవతార పురుషులంటే. కాబట్టి ఆధ్యాత్మిక మార్గం అనేది చాలా కీలకమైంది. ముందు దానిని గురించి స్పష్టతను ఏర్పరచుకోవాలి. శాస్త్రీయపరమైనటువంటి విధానంలో దాని గురించి తెలుసుకుంటే ఫలితం సునాయాసంగా వస్తుంది. అశాస్త్రీయ విధానాలను అనుసరించేటట్లయితే సత్ఫలితం రాకపోగా తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. అందుకే హేతుబద్ధత, శాస్త్రీయత అనేవి తప్పనిసరిగా అవసరం. అయితే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏ మార్గంలోనైనా ఏ అంశంలోనైనా రెండు కోణాలు ఉంటాయి. ఒకటి పాజిటివ్ కోణం, రెండు నెగిటివ్ కోణం. మనం పాజిటివ్ కోణాన్ని మాత్రమే చూస్తూ ఉంటే నెగిటివ్ని గ్రహించలేము. నెగిటివ్లు ఇరుక్కొని పోతే పాజిటివ్ని అందుకోలేము. సిద్ధాంతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అనుభవంలోకి రావటం మాత్రం బహు కష్టతరం. అందుకని ఈరోజు ఆత్మదృష్టి కానీ పరిపూర్ణత్వం కానీ ఎందుకు సాధ్యం కావటం లేదు, అసలు సాధ్యమవుతాయా లేదా, దీని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకుందాం. నాకు తెలిసినంత వరకు ఆధ్యాత్మిక మార్గం ఎంతో మహోన్నతమైనది, విశిష్టమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది. మానవ జీవితానికి అర్థం పరమార్థం చేకూరి పరిపూర్ణత్వం సిద్ధించాలంటే ఆ మార్గం మినహా వేరే ప్రత్యామ్నాయమే లేదు. జీవభావాన్ని సమూలంగా కరిగించుకొని జీవుడే దేవుడైతే అంతకు మించినటువంటి అదృష్టం మరొకటి ఉండదు. ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకొని దానిని నిరంతరం విశ్లేషించుకుంటూ ఉంటే దివ్యత్వాన్ని పొందే అవకాశం పుష్కలంగా ఉంటుంది. అయితే అటువంటి దివ్యత్వాన్ని అందరూ ఎందుకు పొందలేకపోతున్నారు? దానికి మూల కారణం ఏంటి? ఆ విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం. నేను ఒక విషయం చెప్తున్నాను. ప్రపంచ దేశాల మొత్తంలోకెల్లా ఒక్క భారతదేశంలోనే ఆధ్యాత్మిక విధానం అనేది ఎందుకు వెలుగులోకి వచ్చింది?
దీనిని గురించి ముందు తెలుసుకోవాలి. అందరూ గ్రహించవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడే పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతుంది. ఎక్కడైతే సంక్షోభాలు తలెత్తుతాయో అక్కడే సత్యాన్వేషణ జరుగుతుంది. సమస్య ఉందంటే పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతుంది కదా. ఏ దేశంలోనైతే సమస్యలు ఎక్కువగా ఉంటాయో ఆ సమస్యల పరిష్కారం కోసం కొన్ని మార్గాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చింది. ఎందువల్ల ప్రపంచ దేశాల మొత్తంలోకెల్లా కుటుంబ వ్యవస్థకు మొట్టమొదటిసారిగా నాంది పలికినటువంటి పవిత్రమైన గడ్డ మన భారతదేశమే. అసలు కుటుంబ వ్యవస్థ యొక్క అవసరం ఏమొచ్చింది? రక్షణ కోసం, భద్రత కోసం, ఫలవంతమైన సంతానం కోసం, పరిసరాల్లో జరిగేటటువంటి ఉష్ణోగ్రత వ్యత్యాసాల నుండి మనిషి తనను తాను రక్షించుకోవటం కోసం ఒంటరి జీవితాన్ని వదిలిపెట్టి స్వేచ్ఛాయుత జీవితానికి స్వస్తి చెప్పి సంఘ, సామూహిక, కుటుంబ జీవనానికి మళ్ళాడు. అంటే ఇతర మాంసాహార జంతువుల నుండి రక్షించుకోవటం కోసం. రెండవది, ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల తాను అనుభవిస్తున్నటువంటి అసౌకర్యం నుంచి బయటపడటం కోసం. ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించడం కోసం. సంతానాన్ని అందించేటటువంటి స్త్రీకి రక్షణ కల్పించటం కోసం మనిషి ఒంటరి జీవితాన్ని వదిలిపెట్టి సామూహిక సంఘ జీవనానికి మారాడు. అందులో అవసరమైంది ఉంది, ఉపయోగపడేది ఉంది, ప్రమాదకరమైంది కూడా ఉంది. ఎందుకంటే ఒంటరి జీవితంలో స్వేచ్ఛ ఉంటుంది. ఒంటరి జీవితంలో బంధాలు, అనుబంధాలు ఉండవు, బాధ్యతలు పెద్దగా ఉండవు, కుటుంబ పోషణ యొక్క అవసరం కూడా ఉండదు. కాశ్మీర్లో పుట్టినటువంటి వ్యక్తి కన్యాకుమారిలో మరణించవచ్చు, కన్యాకుమారిలో పుట్టినటువంటి వ్యక్తి కాశ్మీర్లో మరణించవచ్చు. తనకంటూ ఏమీ ఉండదు కాబట్టి మనోభారం కూడా ఉండదు. అటువంటి వ్యక్తినే ఆటవిక మానవుడు అంటారు, అనాగరిక మానవుడు అంటారు. ఆటవిక మానవుడు అంటారు, అనాగరిక మానవుడు అంటారు. అతను ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ, ప్రకృతిలో లభించేటటువంటి పదార్థాన్ని సేవిస్తూ, ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తూ, ప్రకృతిలో మమేకమై, ప్రకృతికి అతి సన్నిహితమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడం వల్ల అతనికి అసలు సమస్యలు లేవు. సమస్యలు లేవు కాబట్టి ఎటువంటి శారీరక ఇబ్బందులు లేకుండా, అనారోగ్యంగా లేకుండా దాదాపు 120 సంవత్సరాలు జీవించినట్లుగా మనకు పరిణామ శాస్త్రం చెప్తుంది. దానికి రుజువులు, ఆధారాలు ఉన్నాయి. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, స్వేచ్ఛగా జీవించే వ్యక్తికి శక్తి విపరీతంగా ఉంటుంది. బంధాలలో ఉన్నటువంటి వ్యక్తికి శక్తి హరించుకుపోతూ ఉంటుంది. అందున నేను, నాది, నాకనేటటువంటి పరిమిత తత్వం ఉంటే ప్రజ్ఞ కుంచుకుంటుంది. ప్రజ్ఞ కుంచుకోవటం అంటే శక్తిని కోల్పోవటమే కదా. కాబట్టి ప్రపంచ దేశాల మొత్తంలోకెల్లా తెలివైనటువంటి జాతి భారతదేశంలోనే ఉంది. అందుకే అన్ని దేశాల కంటే ముందుగానే భారతదేశంలో కుటుంబ వ్యవస్థకు శ్రీకారం గావించడం జరిగింది. అయితే కుటుంబ వ్యవస్థ ఆవిర్భావం తర్వాత మనిషి ఏం కోల్పోయాడు? ఒకటి, స్వేచ్ఛను కోల్పోయాడు. ఒంటరి జీవితానికి స్వస్తి పలికాడు. ప్రకృతికి దూరం అయ్యాడు. ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానాన్ని ప్రారంభించాడు. వంట వచ్చింది, నిప్పు వచ్చింది, గృహ వసతి వచ్చింది,
కుటుంబ సభ్యులు తయారయ్యారు, వాళ్ళను పోషించవలసినటువంటి అవసరం వచ్చింది. ఈ విధంగా మనిషి స్వేచ్ఛాయుత జీవితం నుండి పరిమితమైనటువంటి జీవితానికి మారటం వల్ల మనసు కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనవుతూ వచ్చింది. అంతేకాకుండా భద్రత కోసం, రక్షణ కోసం ప్రకృతి వనరులను ఉపయోగించుకుంటుండటమే కాకుండా ప్రకృతిని విభజించుకుంటూ క్రయ విక్రయాలకు ఉపయోగించుకుంటూ ప్రకృతిని పదార్థంగా భావిస్తూ ప్రకృతిని తన అవసరార్థం వాడుకోవటం అనేది మానవుడు చేసినటువంటి అతిపెద్ద పొరపాటు. అవసరమైనంత సరిపడంత ప్రకృతి వనరులను ఉపయోగించుకోవటం వేరు, అవసరానికి మించి సేకరించుకొని దాచుకోవటం వేరు. ఒక వ్యక్తి అవసరానికి మించి వనరులు దాచుకుంటున్నాడంటే ఎంతోమందికి అవి కొరత ఏర్పడుతున్నట్లే కదా. అక్కడే అసమానతలు పెరుగుతూ వచ్చాయి. కాబట్టి నేను ఒకే ఒక మాట్లాడతాను. ఒంటరి జీవితం నుండి, స్వేచ్ఛాయుత జీవితం నుండి సామూహిక సంఘ జీవనానికి మారటం వలన మనిషిలో స్వార్థం పెరిగింది, సంకుచిత తత్వం పెరిగింది, నేను, నాది, నాకనేటటువంటి అహంకారం ఏర్పడింది. ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానం కొనసాగటం వల్ల శారీరక వ్యవస్థ పూర్తిగా బలహీనపడింది. ఇదంతా కూడా దుష్పరిణామం, తిరోగమన పరిణామం, అతి ప్రమాదకరమైనటువంటి జీవన విధానం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ప్రపంచ దేశాల మొత్తంలోకెల్లా ఒక్క భారతదేశంలోనే ఆధ్యాత్మిక జీవన విధానం వెలుగులోకి రావటానికి మూల కారణం ఏంటి? భారతదేశంలోనే సమస్యలు మొదలయ్యాయి. భారతదేశంలోనే కుటుంబ వ్యవస్థ బలోపేతమైంది, బంధాలు పెరుగుతూ వచ్చాయి. అటువంటి స్థితిలో కొంతమంది యొక్క అంతరంగం నుండి ఆకస్మికంగా ఉత్పరివర్తనం ద్వారా ఈ ఆధ్యాత్మిక జీవన విధానం వెలుగులోకి వచ్చింది. అయితే అప్పటికీ ఇంత మహోన్నతమైన జీవన విధానం యొక్క అవసరం కూడా లేదు. ఎందుకు లేదు? ప్రకృతి వనరులు పుష్కలంగా ఉన్నాయి, జనాభా చాలా తక్కువగా ఉంది, నాగరికత పెద్దగా అభివృద్ధి చెందలేదు, మనుషులు ఇంకా ఆటవిక జీవితం నుండి పూర్తిగా బయటపడలేదు. అటువంటి స్థితిలో ఇటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానం వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎందుకు వచ్చింది? భారతదేశంలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. భారతావనిలో నిర్జన, నిర్మానుష్య, ఏకాంత, ప్రశాంత, ప్రకృతిపరమైనటువంటి స్థావరాలు పుష్కలంగా ఉన్నాయి. ఉష్ణోగ్రత తక్కువగా ఉండేటటువంటి హిమాలయ పర్వతాలు ఉన్నాయి. పవిత్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి మానస సరోవరం ఉంది. కొండ గుహలు ఉన్నాయి, నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి, ఏకాంత ప్రదేశాలు ఉన్నాయి, ఔషధీయుత వృక్షాలు విపరీతంగా ఉన్నాయి. అటువంటి పవిత్రమైన ప్రకృతిపరమైనటువంటి స్థావరాల్లో మనిషి జీవించడం వలన, అంతేకాకుండా అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా లేనందువలన కొంతమందిలో సంపూర్ణ మౌనం ద్వారా ప్రకృతి సూత్రాలు, విశ్వ కదలికలు వెలుగులోకి వచ్చాయి. ఇది ఎప్పుడు జరిగింది? క్రీస్తుకు పూర్వం 8000 సంవత్సరాల నాడు ప్రారంభమైంది. 6000 సంవత్సరాలు వచ్చేసరికి ఆ యజ్ఞం పూర్తయింది. అంటే ఇప్పటికీ 8000 సంవత్సరాల క్రితం ఈ ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగం సఫలీకృతమైంది. ఇక్కడ 3 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, ప్రపంచ దేశాల మొత్తంలోకెల్లా కుటుంబ వ్యవస్థకు మొట్టమొదటిసారిగా
రూపకల్పన జరిగింది భారతదేశంలోనే. దాని ద్వారా దుష్పరిణామాలు సంభవించిన మాట వాస్తవమే. అయితే ఇంత లోతైనటువంటి పరిశోధన జరగవలసినటువంటి అవసరం లేదు. కానీ ఎందుకు జరిగింది? భారతదేశపు నైసర్గిక స్వరూపం అందుకు పూర్తిగా అనుకూలంగా ఉంది. ఆత్మస్థితికి చేరగలిగినటువంటి పవిత్రమైనటువంటి ఆర్య సంతతి ఉంది. ఆర్య సంతతి భారతదేశపు నైసర్గిక స్వరూపం. వాటితో పాటు సమస్య లేనటువంటి జీవన విధానం ఉంది. మనుషుల అంతరంగం ఎంతో కొంతమేరకు స్వచ్ఛంగా ఉంది, పవిత్రంగా ఉంది. అటువంటి స్థితిలో ఇటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానం వెలుగులోకి వచ్చింది. అది 8,000 సంవత్సరాల క్రితం ఆ యజ్ఞం పూర్తయింది. అయితే ఏం జరిగింది? కొద్దిమంది మాత్రం అనుభవించగలిగారు, మిగతా వాళ్ళు ఆ స్థాయిని అందుకోలేకపోయారు. ఆర్య సంతతి మాత్రమే ఆ స్థితికి చేరగలిగింది. మిగిలినటువంటి భారతీయులంతా కూడా సామాన్య జీవితాన్ని కొనసాగించారు. శూద్రత్వంలో ఉన్నారు, అమాయకత్వంలో ఉన్నారు, మనసు ముడి రూపంలో ఉంది, సమస్యలు పెద్దగా లేవు. ఇటువంటి లోతైనటువంటి జీవన విధానం కోసం కఠోరంగా శ్రమించవలసినటువంటి అవసరం ఆనాడు లేదు. అందువలన అనుభవించేవాళ్ళు తగ్గిపోతున్నారు, బోధించేవాళ్ళు పెరిగిపోతున్నారు, అనుభవసారం తగ్గుతుంది. కాబట్టి అటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానానికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా వేదవ్యాస మహర్షి ద్వారా వేదాల రూపంలో ప్రపంచానికి కానుకగా అందించడం జరిగింది. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, క్రీస్తుకు పూర్వం 6,000 సంవత్సరాల నాడు ఆత్మదృష్టికి చేరినటువంటి వ్యక్తులు, పరిపూర్ణత్వం పొందినటువంటి వ్యక్తులు వెల్లడించినటువంటి సమాచారం భద్రపరచబడటం వల్ల దాన్ని ఆధారంగా చేసుకొని అవసరానికి అనుగుణంగా అనేక రకాల విధానాలను అనుసరిస్తూ వస్తున్నారు. వాళ్ళు అందించినటువంటి విధానం వేరు, తర్వాత కాలంలో అందుకునేటటువంటి విధానం వేరు. అది రూపాంతరం చెందుతూ వచ్చింది. అనేక మంది అనేక రకాల విధానాలను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేకించి గత 400 సంవత్సరాలుగా ఆధ్యాత్మికతను గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతూనే ఉంది. గత 20 సంవత్సరాలుగా ఏం జరుగుతుందో మీరు గమనించండి. టీవీలలో కానీ, వాట్సాప్లో కానీ, ఈమెయిల్స్లో కానీ, వెబ్సైట్లలో కానీ విపరీతంగా సమాచారం అందించబడుతుంది. టన్నుల కొద్ది సమాచారం అందించబడుతుంది. అనేక రకాల విధానాలను గురించి అందుబాటులో ఉన్నటువంటి మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అయితే ప్రపంచ పరిస్థితులలో మార్పులు ఎందుకు రావటం లేదు? అందుకు మూల కారణం ఏంటి? ఆలోచించండి. గత 8,000 సంవత్సరాల ఆధ్యాత్మిక పరిణామంలో మహానుభావులు చాలామంది ఉద్భవించారు. ఋషులు అనుకోండి, అవతార పురుషులు అనుకోండి, అవధూతలు అనుకోండి, సద్గురువులు అనుకోండి, మునులు అనుకోండి, సిద్ధ పురుషులు అనుకోండి, చాలామంది ఉద్భవించారు. అద్భుతాలను ప్రదర్శించారు. మానవాతీత అతీంద్రియ శక్తులను చూపించగలిగారు. ప్రజలను సమ్మోహితులను చేశారు. లక్షలాది మందిని ప్రభావితం చేశారు. కానీ భారతదేశపు సామాజిక పరిస్థితులు దిగజారిపోతూనే ఉన్నాయి కదా. ఇతర దేశాల కంటే భారతదేశం అన్ని విధాల బలహీనంగా ఉంది కదా. నాకు తెలిసినంత వరకు భారతీయులు ప్రపంచంలో అన్ని దేశాలకు వలసపోతున్నారు. అన్ని దేశాలకు వెళ్ళి వాళ్ళ దేశాల యొక్క అభివృద్ధి కోసం వీళ్ళు ఉపయోగపడుతున్నారు.
కేవలం ధనం కోసం, కాసుల కోసం కకృతిపడి ఆత్మీయతలను వదులుకొని ప్రతికూలమైనటువంటి వాతావరణంలో ఉంటూ కూడా విపరీతంగా శ్రమిస్తూ బానిస భావంతో జీవిస్తున్నారు. మరి ఇటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానం అందుబాటులో ఉన్నప్పుడు దానివల్ల సత్ఫలితం వచ్చేటట్లయితే భారతీయులు ఇతర దేశాలకు వలస వెళ్ళవలసినటువంటి అవసరం ఏమిటి? అక్కడ చేతులు జాపి వాళ్ళ ముందు బానిసలుగా జీవించవలసిన అవసరం ఏంటి? ఆలోచించండి. మనం ప్రతి విషయాన్ని విశ్లేషించుకోవాలి, విమర్శించకూడదు. విమర్శకు విశ్లేషణకు చాలా తేడా ఉంటుంది. విమర్శ ఒకవైపు నుంచి జరుగుతుంది. అది రజోగుణ సంబంధమైనటువంటి అతి ప్రమాదకరమైనటువంటి అవలక్షణం. అదే విశ్లేషణ అయితే తప్పనిసరిగా సొల్యూషన్ ఉంటుంది. విశ్లేషణలో అనేక రకాల చిక్కుముడులు తొలగిపోతాయి. మనం తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, భారతదేశంలో పవిత్రమైనటువంటి స్థావరాలు ఉన్నాయి. అత్యంత శ్రేష్టమైనటువంటి ఆర్య సంతతి ఉంది. ఔషధీయుత వృక్షాలు చాలా ఉన్నాయి. పుణ్య నదులు చాలా ఉన్నాయి. పరివాహక ప్రాంతాలు ఉన్నాయి. కొండ గుహలు ఉన్నాయి. ఏకాంత ప్రదేశాలు ఉన్నాయి. కానీ భారతదేశంలో ఆధ్యాత్మికత అనేది సామాన్య మానవులకు అందలేదు. వేద విజ్ఞానం అనేది కొందరికే పరిమితమైంది. అది కూడా నేర్చుకోవటం, తెలుసుకోవటం, వల్లె వేయటం, చదవటం, బోధించటం, ఇతరులకు అందించటం అనేటటువంటి అంశాల మీదనే అదంతా కేంద్రీకృతమైంది తప్ప దానిలో ఉన్నటువంటి మూల సూత్రాలను గురించి ఎవరు ప్రచారం చేయలేదు. ఏమిటా మూల సూత్రం? ఒకే ఒక మూల సూత్రం. అదేమిటంటే ప్రకృతికి అనుగుణంగా జీవించటం. ప్రకృతికి అనుగుణంగా జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు, ప్రకృతికి విరుద్ధంగా జీవించే వ్యక్తి ఎలా ఉంటాడు, శారీరక సుఖానికి అలవాటు పడేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు, ప్రకృతిలో సంచరిస్తూ ప్రకృతిలో మమేకమవుతూ ప్రకృతిలో కలిసిపోతూ శ్రమించే వ్యక్తి ఎలా ఉంటాడు? కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కాబట్టి వేదాలలో ఉన్నటువంటి మూల సూత్రం ఏంటంటే, కనిపించే భౌతిక జగత్తును అంతటిని భగవంతునిగా భావించడమే. ప్రకృతిని పూజించటం, ప్రేమించటం, ఆరాధించటం, ఉపాసించటం, ప్రకృతిని కన్నతల్లిగా భావించటం, ప్రకృతిలో మమేకం కావటం, ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించడం. అయితే ప్రస్తుతం వేదాలు ఎలా తయారయ్యాయి? కేవలం ఉపాధి కోసం మంత్రాల రూపంలో, శ్లోకాల రూపంలో నీతి సూత్రాలను బోధించే విధంగా ఉన్నాయి. మానవ జీవన విధానాన్ని గురించి తెలియజేసే విధంగా ఉన్నాయి. అది కొంతవరకు ఉపయోగమే, కానీ మూల సూత్రాలు మాత్రం వెలుగులోకి రాలే. అదే సమయంలో భారతదేశంలో మరొక విప్లవాత్మకమైనటువంటి దుష్పరిణామం జరిగింది. అదేమిటి? త్రిమూర్తులను, త్రిశక్తి స్వరూపాలను, ముక్కోటి దేవతలను కృత్రిమంగా సృష్టించి విగ్రహాలను తయారు చేసి వాళ్ళని ఆరాధించే విధంగా కర్మకాండ వెలుగులోకి వచ్చింది. వాళ్ళను స్తుతించే విధంగా ఉపాసనాకాండ వెలుగులోకి వచ్చింది. భక్తికాండ వెలుగులోకి వచ్చింది. కర్మకాండ, భక్తికాండల ద్వారా మనుషులు భగవంతుని వ్యక్తిగా భావించారు తప్ప ప్రకృతిని కన్నతల్లిగా భావించలేకపోయారు. దేవాలయాల్లో ప్రతిష్ఠించటం, దేవాలయాలు నిర్మించటం, పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు వగైరా వగైరా వగైరా. ఇదంతా ఏం జరిగింది?
దీనివల్ల ఏం జరిగింది? అందరూ కూడా వ్యక్తి పూజలలో, విగ్రహ పూజల్లో బంధించబడ్డారు. మరొక ప్రమాదం చెప్తాను. పురాణ ఇతిహాసాలన్నీ కూడా రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ మనిషికి నైతిక విలువలను, ధర్మాన్ని గురించి తెలియజేయటం కోసం ఆ మహాకావ్యాలు రచించబడ్డాయి. అవి చాలా గొప్ప కావ్యాలు. ఆ కావ్యాలలో ప్రత్యేకంగా కొన్ని ఘట్టాలను సృష్టించి మానవులకు వేదాంత సారాన్ని అందించడం జరిగింది. కొన్ని ఘట్టాలు, సన్నివేశాలు కృత్రిమంగా సృష్టించబడ్డాయి. కొన్ని పాత్రల ద్వారా మానవులకు అద్భుతమైన సందేశాలు అందించబడ్డాయి. కానీ మనుషులు ఏమయ్యారు? ఆ పురాణ పురుషులు, అవతార పురుషుల్ని ఆరాధిస్తూ, పూజిస్తూ అక్కడ కూడా వ్యక్తి పూజలకు ప్రాధాన్యతనిచ్చారు. ఒక విషయం చెప్తున్నాను. వ్యక్తి పూజలు ఎక్కడైతే ఉంటాయో, వ్యక్తి ఆరాధనలు ఎక్కడైతే ఉంటాయో, కర్మకాండలు ఎక్కడైతే ఎక్కువగా జరుగుతూ ఉంటాయో, మనుషులు యజ్ఞయాగాదులకు అతిగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారో, అక్కడ ఆకారంలో ఇరుక్కుపోతారు, వ్యక్తులతో బంధాలను ఏర్పరచుకుంటారు, ఆత్మదృష్టికి కానీ, పరిపూర్ణత్వానికి కానీ చేరే ప్రసక్తే లేదు. ఆత్మదృష్టికి కానీ, పరిపూర్ణత్వానికి కానీ చేరే ప్రసక్తే లేదు. ఆధ్యాత్మిక మార్గంలో ఉండి బంధాలలో ఇరుక్కొని పరిపూర్ణత్వాన్ని అందుకోలేకపోతే వాళ్ళ అంతరంగంలో విపరీతమైన అసంతృప్తి ఉంటుంది. శరణాగతి పేరుతోటి ఒక రకంగా బానిస భావాన్ని పెంచుకుంటారు. ఇన్ఫీరియారిటీ ఉంటుంది. ఆశించి కర్మలు చేస్తూ ఉంటారు. ఆశించి సాధనలు కొనసాగిస్తూ ఉంటారు. పుణ్యం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ మోక్షాన్ని గురించి పెద్దగా ఆలోచించరు. ఈ విధంగా ఆధ్యాత్మిక మార్గం అంతా ఏమైపోయింది? బలహీనపడింది. వ్యక్తి పూజల్లో ఇరుక్కుంది. ఋషులు అందించినటువంటి ఉపనిషత్తుల సారం పూర్తిగా స్వచ్ఛమైంది. దానికి ఏం కలపవలసింది లేదు, తీసివేయవలసింది కూడా లేదు. వాళ్ళు ప్రకృతిని ఉన్నదానిని ఉన్నట్లుగా పెంచకుండా, తగ్గించకుండా, వక్రీకరించకుండా, మార్చకుండా పవిత్రమైనటువంటి మంత్రాల, శ్లోకాల రూపంలో భగవంతుడికి సంబంధించిన సమాచారాన్ని మానవాళికి అందించడం జరిగింది. అటువంటి ఉపనిషత్తుల సారం కాలగమనంలో రూపాంతరం చెందింది, వక్రీకరించబడింది. వ్యక్తి పూజలకు, విగ్రహ పూజలకు దారితీసింది. అంతేకాకుండా జ్ఞానపరమైనటువంటి అంశాలను పక్కన పెట్టి శారీరక ప్రక్రియలకు ప్రాధాన్యత ఇవ్వటం మొదలుపెట్టారు. ఆసనాలు, ప్రాణాయామ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేటటువంటి విధానాలను గురించి ఎక్కువగా ప్రచారం చేశారు తప్ప బ్రహ్మజ్ఞానాన్ని గురించి, ఆత్మజ్ఞానాన్ని గురించి, అద్వైత జ్ఞానాన్ని గురించి, పరిపూర్ణ జ్ఞానాన్ని గురించి ఎక్కువగా ప్రచారం చేయలేదు. ఎందువల్ల? భారతదేశంలో అమాయకత్వం ఎక్కువగా ఉంది, అజ్ఞానం ఎక్కువగా ఉంది, అపరిపక్వత ఎక్కువగా ఉంది, ఒక రకంగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది, అవగాహన శక్తి తక్కువగా ఉంది. ఎప్పుడైతే అవగాహన శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళకి జ్ఞానం అందించినా సరే వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఎదురుగా ఒక విగ్రహాన్న రూపాన్ని ప్రతిష్ఠించుకొని దాన్ని ఆరాధిస్తూ సంతృప్తి పడ్డారు. అమాయకులు ఇటువంటి విధానాలను కొనసాగించినందువల్ల ఎటువంటి నష్టం లేదు. వాళ్ళు ఎంతో కొంత మేరకు లబ్ధి పొందారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఇదే సమయంలో నాగరికత పరిణామంలో
మనిషి భౌతికవాదాన్ని పెంచుకున్నాడు, భౌతికవాదపు మత్తులో పడ్డాడు, బాహిమకు ప్రయాణం పెరిగింది, ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాన్ని తన అవసరార్థం వాడుకోవటం కోసం అనేక రకాల లోతైనటువంటి పరిశోధనలు చేశాడు. వస్తువు ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది, ఆకర్షణీయమైనటువంటి వస్తువులు తయారవుతూ వచ్చాయి. కరెన్సీ అనేది ఆధిక్యతను సంతరించుకుంది. చుట్టూ వస్తువులు లేకుండా బ్రతకలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి స్థితిలో మనిషి శరీరం సహకరించక, జ్ఞానాన్ని అందుకోలేక, శాస్త్రయుక్తంగా అందించేవాళ్ళు లేక, ఆధ్యాత్మికతను అనుభవించలేక, ప్రాచీన నాగరికత మోజులో పూర్తిగా ఇరుక్కొని పోయి జీవితాన్ని చేజేతులా దుర్వినియోగపరుచుకుంటున్నారు. భారతదేశపు ఆధ్యాత్మికత ఎంత గొప్పదంటే, ఇంద్రియ నిగ్రహాన్ని గురించి తెలియజేసినటువంటి ఒకే ఒక అద్భుతమైనటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మికత. ఇంద్రియాలను నిగ్రహించాలి, అదుపు చేయాలి, పరిమితంగా ఉంచాలి, కరిగించాలి. ఇంద్రియాలు ఎప్పుడైతే పరిమితంగా ఉపయోగించబడతాయో మనిషి ఉన్నత స్థాయిలో ఆలోచించగలుగుతాడు. భారతీయుల యొక్క ఆధ్యాత్మిక జీవన విధానంలో కీలక పాత్ర పోషించేటటువంటి ఇంద్రియాలను ఎలా నిగ్రహించుకోవాలో, ఎలా అదుపు చేసుకోవాలో, ఎలా పరిమితంగా వాడుకోవాలో, ఎలా వాటిని అదుపు చేయాలో స్పష్టంగా తెలియజేయటం జరిగింది. పాశ్చాత్య జీవన విధానంలో ఇంద్రియాలను రెచ్చగొడుతూ ఉంటారు, కవ్విస్తూ ఉంటారు, మోహిస్తూ ఉంటారు, ఉద్రేకపరుస్తూ ఉంటారు, ఆవేశపరుస్తూ ఉంటారు, విచ్చలవిడి జీవితానికి అలవాటు పడతారు. అసలు పాశ్చాత్య నాగరికతకు భారతదేశపు ఆధ్యాత్మికతకు పొంతం లేదు. ఒకటి నిప్పు అయితే మరొకటి నీరు. పాశ్చాత్య నాగరికత మొత్తం కూడా నిప్పు, భారతదేశపు ఆధ్యాత్మికత మొత్తం కూడా నీరు. పవిత్రత అనే పదానికి విలువనిచ్చేటటువంటి విధానమే ఆధ్యాత్మికత. శీల సంపదను గురించి తెలియజేసేది ఆధ్యాత్మికత. ధర్మబద్ధమైనటువంటి జీవన విధానాన్ని గురించి అవగాహన కలిగించేదే ఆధ్యాత్మికత. సత్యవంతమైన జీవితాన్ని గురించి తెలియజేసేది ఆధ్యాత్మికత. అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకునేటటువంటి మహోన్నత శాస్త్రీయ విధానాన్ని అందించేదే ఆధ్యాత్మికత. అసలు పాశ్చాత్య నాగరికతలో ఏముంది? విచ్చలవిడి జీవితం, వస్తు సంపద లేకుండా బ్రతకలేనటువంటి జీవితం, కన్నతల్లి వంటి ప్రకృతిని సర్వనాశనం చేసే జీవితం, వావి వరస లేకుండా అక్రమ సంబంధాలకు అలవాటు పడేటటువంటి జీవితం, మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని గురించి కనీస పరిజ్ఞానం లేనటువంటి జీవితం, మానవత్వం అనేటటువంటి పదానికి అక్కడ అవకాశం ఉండదు. ఎందువల్ల మనిషి సుఖవంతమైన సులభతరమైన జీవితాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు శారీరక మమకారం ఉంటుంది, శరీరం పట్ల అభిమానం ఉంటుంది, శరీర పోషణకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు, భోగలాలస జీవితాన్ని గురించి పరితపిస్తూ ఉంటారు, ఇంద్రియాలను విపరీతంగా ఉపయోగిస్తూ ఉంటారు. వావి వరస లేనటువంటి జీవితానికి అలవాటు పడతారు. చూసారా, భారతదేశపు ఆధ్యాత్మికతను మనం పోగొట్టుకున్నందువల్ల ఇవాళ శిక్షణ అనుభవిస్తున్నాం. ఎవరు భర్తీ చేయలేని, పునరుద్ధరించలేనటువంటి స్థితిలో భారతదేశం బలహీనపడింది. అటువంటి విలువైనటువంటి ఆధ్యాత్మిక సంపదను అందుకోకపోవటం వల్ల పాశ్చాత్య నాగరికత మోజులో పడి
మన యువత అంతా కూడా పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. ధర్మం అడుగంటిపోయింది. ధనం కోసం ప్రతి ఒక్కళ్ళు ఆరాటపడుతున్నారు. ఆర్థిక సంబంధాలు పెరిగిపోతున్నాయి, ఆత్మీయతలు తగ్గిపోతున్నాయి, శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. కాబట్టి పాశ్చాత్య దేశాల వాళ్ళ యొక్క శాస్త్ర విజ్ఞానం, శాస్త్రవేత్తలు చేసినటువంటి నిర్వాహకం వల్ల ప్రపంచం మొత్తం సామూహికంగా శిక్షణ అనుభవిస్తుంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో ఆధ్యాత్మిక విధానం అనేది కేవలం సిద్ధాంతానికే పరిమితం అవుతుంది. మరొక కీలకమైనటువంటి ప్రమాదం ఏమిటంటే, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని జనవాహినిలోకి రాకుండా ప్రత్యేకంగా ఆశ్రమాలకు, గురుకులాలకు పరిమితం చేయటం వల్ల ఆరాధనలు బాగా పెరుగుతూ వచ్చాయి. ఆ వర్గాన్ని పూజించడం మొదలుపెట్టారు. ఆ వర్గాన్ని ఉన్నతంగా భావిస్తూ వచ్చారు. ఆధ్యాత్మికత వాళ్ళకే పరిమితం అనే భావంతో మనుషులు వ్యక్తిగత సంబంధాల కోసం ఆరాటపడుతూ అంతర్ముఖానికి మళ్ళలేకపోయారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకమైన జీవన విధానం కానే కాదు, అది మహోన్నత జీవన విధానం. లౌకిక జీవితాన్ని, ఆధ్యాత్మికతను వేరు చేశారు. లౌకిక జీవితంలో జీవించే వాళ్ళంతా కూడా ఆధ్యాత్మికవేత్తలను పూజిస్తూ వచ్చారు, ఆరాధిస్తూ వచ్చారు. పురాణాలు కానీ, దేవుళ్ళు కానీ, దేవతలు కానీ ఆరాధన కోసం, పూజల కోసం కేటాయించబడ్డాయి. వాటన్నిటి వలన మనిషి ప్రకృతి యొక్క విలువను తెలుసుకోలేకపోయాడు. అదొక మొత్తం అయిపోయింది, పిచ్చి అయిపోయింది. అదే ఆధ్యాత్మికత అనుకుంటున్నారు. స్వేచ్ఛను అందించకపోగా బంధాలను పెంచేటటువంటి ఆధ్యాత్మిక విధానాలను అనుసరించడం వల్ల ఆత్మదృష్టికి చేరలేక తీవ్ర అసంతృప్తితో, యోగ భ్రష్టత్వంతో జీవితాన్ని ముగిస్తున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. భౌతిక దృష్టి అన్నాను, సూక్ష్మ దృష్టి అన్నాను, దివ్య దృష్టి అన్నాను, మానవాతీత అతీంద్రియ శక్తులు అన్నాను, చమత్కారాలు అన్నాను, మిరకిల్స్ అన్నాను, చివరికి ఆత్మదృష్టి అన్నాను. ఆ తర్వాత దానవత్వం అన్నాను, మానవత్వం అన్నాను, దివ్యత్వం అన్నాను, పరిపూర్ణత్వం అన్నాను. ఇప్పుడు మనుషులు ఏ స్థితిలో ఉన్నారు ఆలోచించండి. భౌతిక దృష్టిలో ఉన్నారు, ఇంద్రియ దృష్టిలో ఉన్నారు, స్థూల దృష్టిలో ఉన్నారు, దానవత్వంలో ఉన్నారు, మానవత్వం నుండి దానవత్వానికి దిగజారుతున్నారు. కనీసం మానవత్వంలో కూడా నిలబడలేకపోతున్నారు. దీనికి మూల కారణం ఏంటి? ఒకే ఒక కారణం, ఆధునిక నాగరికత, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం, భౌతికవాదపు మత్తు, శారీరక సుఖానికి అలవాటు పడేటటువంటి జీవన విధానం, ఇంద్రియాలను సంతృప్తిపరిచేటటువంటి అతి ప్రమాదకరమైనటువంటి జీవన శైలి, విలాసవంతమైన, శృంగారభరితమైన, వినోదభరితమైన, భోగలాలస జీవితమే విజయవంతమైన జీవితం. కాబట్టి దానికోసం ఆరాటపడ్డారు తప్ప నైతిక విలువను గురించి ఎవరు కూడా ఆలోచించలేదు. అంటే దీనికి అంతటికి మూల కారణం ఏంటి? తెలివి మేధా సంపత్తి. తెలివి మేధా సంపత్తి చాలా ప్రమాదకరమైంది. అందుకే మేధావులు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తున్నారు, కానీ ఎలా పరిణతి చెందుతారు, అసలు ఎందుకోసం ప్రవేశిస్తున్నారు? మరణ భయంతో ప్రవేశిస్తున్నారు, రుగ్మత భయంతో ప్రవేశిస్తున్నారు, ఆర్థిక భయంతో ప్రవేశిస్తున్నారు,
భవిష్యత్తులో జబ్బులు రాకుండా ముందు జాగ్రత్త కోసం ప్రవేశిస్తున్నారు, స్వార్థంతో ప్రవేశిస్తున్నారు. శారీరక ఆరోగ్యాన్ని గురించి ఆలోచిస్తూ దాన్ని పొందటం కోసం వస్తున్నారు. చూసారా, తెలివి మేధా సంపత్తి వలన మానవుడు సమూలంగా బలహీనపడ్డాడు. బలహీనపడ్డటువంటి వ్యక్తులే భౌతికవాదపు మత్తును పెంచి పోషిస్తారు. కాబట్టి ప్రపంచంలో జరుగుతున్నటువంటి జీవన విధానం చాలా ప్రమాదకరమైంది. అధునాతన నాగరికత మానవ జీవితపు పునాదుల్ని సమూలంగా దెబ్బతీసింది. భారతీయులు ఈ విషయంలో పూర్తిగా నష్టపోయారు. ఎందువలన పాశ్చాత్య నాగరికతను జీర్ణించుకోలేక, సనాతన ఋషులు అందించినటువంటి ఆధ్యాత్మికతను అందుకోలేక, పరిణతి చెందలేక భారతీయుల జీవితం ఎలా ఉందంటే అడకత్తెరలో పోగచెక్క మాదిరిగా ఉంది. మనుషులు పూర్తిగా బలహీనపడుతున్నారు. ఆధ్యాత్మిక మార్గం వినటానికి, బోధించడానికి, తెలియజేయడానికి, ఇతరులకు అందించడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అసలు ఆత్మదృష్టి అనగానే కొంతమంది కోళ్ళు గగురు పొడుస్తుంది. పరిపూర్ణత్వం అనగానే అంతకుమించి ఇంకేం కావాలనే భావన కలుగుతుంది. కానీ సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉంటే బలవంతంగా వేదాంతాన్ని చెవిలో నూరిపోసినా సరే ఎటువంటి ప్రయోజనం ఉండదు కదా. ఆలోచించండి. కాబట్టి ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో తెలుసుకున్న సిద్ధాంతాన్ని అనుభవంలోకి పొందటం అంటే అది మామూలు విషయం కాదు. అందరికీ సాధ్యం కానే కాదు. ఎప్పుడైతే సామాజిక పరిస్థితులు దుర్భరంగా మారుతూ వచ్చాయో మనిషి బాహ్యముఖ ప్రయాణాన్ని విపరీతంగా పెంచుకున్నాడు. అంతర్ముఖ ప్రయాణాన్ని పూర్తిగా విస్మరించాడు. అందుకు వాతావరణం కూడా పూర్తిగా సహకరిస్తూ వచ్చింది. ప్రతికూలమైన వాతావరణం ఏర్పడింది. బాహ్యముఖ ప్రయాణంలో పూర్తిగా నిమగ్నమైపోతున్నారు. అంతరంగాన్ని పూర్తిగా కలుషితం చేసుకుంటున్నారు. ఆర్థిక వనరుల కోసం ఆరాటపడుతున్నారు. ఖరీదైన జీవితమే విజయవంతమైన జీవితంగా భావిస్తున్నారు. నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోతున్నాయి. ధర్మం అడుగంటిపోతుంది. ఇటువంటి పరిస్థితులలో తెలుసుకున్నటువంటి సిద్ధాంతంగానే మిగిలిపోతుంది తప్ప ఎటువంటి పరిష్కారం లభించదు. అందుకే బోధన చాలా సులభం, ఆచరణ చాలా కష్టం. ఆధ్యాత్మిక ప్రచారం పెరుగుతుంది, ఆధ్యాత్మిక పరిణతి పెరగటం లేదు. సంస్థలు విపరీతంగా పెరుగుతున్నాయి, కానీ సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదు. ఎవరైనా ప్రకృతిని పూజించండి, ప్రేమించండి, ఆరాధించండి, కాపాడండి, ప్రకృతిని పరిరక్షించండి అని ఎందుకు చెప్పటం లేదు? దేహమాత ఎంత ముఖ్యమో ప్రకృతి మాత అంతే ముఖ్యం కదా. ఇవాళ దేహమాతను విస్మరిస్తున్నారు, ప్రకృతి మాతను విస్మరిస్తున్నారు. తన అవసరార్థం ఉపయోగించుకోవటం జరుగుతుంది తప్ప అటువంటి దేహమాతను, ప్రకృతి మాతను కాపాడుకుందామనేటటువంటి భావన కలగడం లేదు కదా. అంటే భౌతికవాదపు తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే సత్యం తెలిసినా సరే ఆచరించటానికి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఆధ్యాత్మికత చాలా అవసరం, కానీ ఆధ్యాత్మిక పిచ్చి చాలా ప్రమాదకరం. మూఢనమ్మకాలు మనిషిని సమూలంగా దెబ్బతీస్తాయి. ఆత్మ, పరమాత్మ, భూతాత్మ అని చెప్పి
చాలామంది విపరీతంగా ప్రచారం చేస్తున్నారు, కానీ అందుకు మార్గాన్ని చూపించడం లేదు కదా. సిద్ధాంతం ఎంత ఇచ్చినప్పటికీ అందుకు అనుగుణంగా సాధన ఉండటం లేదు కదా. కొంతమంది సిద్ధాంతాన్ని గురించి చెప్పకుండా కఠోరంగా సాధన చేయిస్తున్నారు కదా. ఏమిటి ఇదంతా? ఏమిటి మానవుడు చేసినటువంటి పాపం? ఎందుకు మనకి శాపం? భావితరాలు ఏం కావాలి? మన బిడ్డలకు మనం ఎటువంటి ప్రపంచాన్ని అందించాలి? సంతృప్తిగా మరణించాలంటే పవిత్రమైన ప్రశాంతమైనటువంటి వాతావరణం మన బిడ్డలకు మనం కల్పించాలి కదా. ఎందుకు అలా చేయలేకపోతున్నాం? ఎక్కడ పొరపాటు జరిగింది? ఇంత విలువైనటువంటి ఆధ్యాత్మిక సంపద మన చేతుల్లో ఉండి కూడా మనం ఉపయోగించుకోలేకపోతున్నామంటే అంతకు మించిన దురదృష్టం మరొకటి ఉంటుంది. పంచభక్ష్య పరవాణాలు ఆకులో వడ్డించబడ్డ నోటికి ప్లాస్టర్ వేశారు. ఉపనిషత్తులు ఉన్నాయి, వేదాలు ఉన్నాయి, వివేక చూడమణి ఉంది, భారతం ఉంది, భాగవతం ఉంది, రామాయణం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అనుభవించే అర్హత లేదు, అనుభవించే యోగ్యత లేదు. అందువల్ల ఆధ్యాత్మికతను గురించి థియరిటికల్గా తెలుసుకోవటం కానే కాదు. తెలుసుకోవటానికి మనకి మీడియా బాగా అందుబాటులో ఉంది, సమాచారం పుష్కలంగా లభిస్తుంది. కానీ ఆ సమాచారంలో ఎంతో కొంత అనుభవంలోకి రావాలి. కొండంత పాండిత్యం కన్నా గోరంత ఆచరణ మిన్న అంటారు. పాండిత్యం ఎంతుంటే లాభం ఏంటి ఆచరణ లేనప్పుడు? అందువల్ల బిడ్డలారా, ఇప్పుడు ప్రపంచం క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఉంది. ఇటువంటి క్లిష్టమైనటువంటి ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడాలంటే మనం బలమైనటువంటి మార్గాన్ని ఎన్నుకోవాలి. కష్టం కావచ్చు, కానీ మార్గం మంచిదనుకున్నప్పుడు దానిపై పట్టు సాధించడం కోసం కృషి చెయ్యాలి. కృషి చేయకుండా ఊహాలోకాలు వివరిస్తూ ఉంటే ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి మనసును జయించేటటువంటి విధానాలను ఆచరించగలిగితే, మనసును కరిగించేటటువంటి విధానాలను అనుసరించగలిగితే తప్పక సత్ఫలితం వస్తుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి అటువంటి సత్ఫలితాన్ని పొందటం కోసం గురు సందేశాలను మీరు ఆలంబనగా చేసుకోండి. గురు సందేశాలు మామూలు స్థాయిలో లేవు. ఇవి గురూజీ యొక్క అంతర్వాణి నుండి బహిర్గతం అవుతున్నాయి. గురూజీ ట్రాన్స్లోకి వెళ్ళి వీటిని అందిస్తున్నాడు. పుస్తక పరిజ్ఞానం ద్వారా అందించబడే కానే కావు. ఉన్నటువంటి సత్యాన్ని బహిర్గతం చేయటం జరుగుతుంది. కాబట్టి జీవితాన్ని సద్వినియోగపరచుకోవటం కోసం ఒక చక్కటి జీవన విధానానికి రూపకల్పన గావించుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.